ఈ రక్తం నేల మీద చూస్తుంటే నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ నెట్వర్క్. ఈ రోజు మనం అయితే మన డే టీ తో స్టార్ట్ చేసాం. అలా పొద్దుగాల లేసి టీ తాగుతూ చిల్ అవుతున్న నాకు దూరంగా డప్పుల సౌండ్ వినిపించింది. దగ్గరికి వెళ్ళి చూడగానే జాతర సందర్భంగా అమ్మవారు ఊరేగింపు కోసం ఊర్లోకి వచ్చారు. ఇక్కడేమో మన చింటూ బాయ్ వాళ్ళ బామ్మర్ది చిట్టి నాతో ఏదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అదేంటో తెలుసుకుందాం. పాపం వాడేదో డిప్రెషన్ లో ఉన్నట్టున్నాడు. బ్రేక్ఫాస్ట్ లో మన ఫేవరెట్ అయిన దోశ విత్ చికెన్ కర్రీ చేశారు. ఇంకా దాన్ని ఒక పట్టుబట్టి నీట్ గా స్నానం చేసి గుడికి అయితే బయలుదేరిపోయాం. ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ కోళ్లు పొట్టెలు తీసుకొచ్చి అమ్మవారికి అయితే బలిచ్చి ముక్కు తెచ్చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళైతే వాళ్ళు తెచ్చుకున్న కోడికి ఏకంగా వీళ్ళే డ్రెస్సింగ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఏ దిక్కు చూసినా రప్ప రప్ప రక్త చరిత్రే కనిపిస్తుంది నాకు. గుడిలో అమ్మవారి దర్శనం కమ్మగా చేసుకుని బయటకు వచ్చేసి వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఆ అంకుల్ అయితే మేక తలకాయల మూట మాత్రం వదలట్లేదు. వచ్చిన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడేమో బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై తో పాటు బోటీ కూడా చేశారు. టేస్ట్ విషయానికి వస్తే ఇంటి ఫుడ్ కాబట్టి అదిరిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం ఈ రీల్ అయితే లైక్ చేసి మన పేజ్ అయితే ఫాలో చేసే గురు.